ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియ స్నేహితులారా, ప్రార్థనా పోరాటం స్టార్ట్ చేసి చాలా కాలమైంది. ఇంచుమించు జనవరి వస్తే ఒక 2000 దినాలు కంప్లీట్ కాబోతున్నాయి. ఇన్ని రోజుల నుంచి ఈ ప్రార్థనా పోరాటం మీ దగ్గర తీసుకుని వచ్చే ఈ చక్కటి అవకాశం కల్పించారు. చూసారా? ఆ జీవము గల దేవుడికి ప్రతినిత్యం కూడా దీని కొరకు పనిచేస్తున్న బిడ్డలను దేవుడు దీవించాలని నేను కోరుతున్నాను. మీరందరూ దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, ప్రభు తన గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తున్నాడని నేను నమ్మి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో మీరు ఏం చేస్తారు అని మీరు అడిగితే, ఒకటి, మేము ఆరాధన చేస్తాం. మళ్ళీ ఇంకేం చేస్తారో వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారండి అని మీరు అడిగితే ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ఆరాధన ఎక్కడుంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. వాక్యము ఎక్కడుంటుందో అక్కడ దేవుడు తన యొక్క వాక్కు ద్వారా కదిలి ప్రజలను బాగు చేస్తాడు. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ఇలాంటి ప్రార్థన పోరాటంలో మీరు పాలుపంపులు పొంది దేవుని ద్వారా దీవించబడాలని మనసారా కోరుతున్నాను. ఈ సమయంలో అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రార్థన పోరాటంలో మేము ఉండే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేశారు. అందును బట్టి నీకు స్తోత్రం. ఇప్పుడు మేము నేను ఆరాధిస్తుండగా సహాయం చేయండి. మాతో కూడా మీరు ఉండండి. వాక్యం ద్వారా మాట్లాడండి. ప్రార్థన ద్వారా మీ నామను గణపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము.
ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధానము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధానము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. మరొకసారి సంగమన్నా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా.
దగ్గర స్వరమైంది యేసు యేసు అన్ని నామముల కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. సమస్తమును ఏలువాడ సార్వభౌమం కలిగిన అధికారము గలవాడా నీకు స్తోత్రం. స్వరమెత్తి రెండు చేతులు పైకెత్తి ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Yes, you. అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పతివేల అతి సుందరుడా. అవునయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా దేవుని ఆరాధించాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మన ధ్యానాంశము లేవి. మార్క్స్ వార్త 2:14 ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడుగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. లేవి అనే మాటకు హత్తుకొనువాడు అని అర్థం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న అల్ఫై కుమారుడైన ఈ లేవిని చూచాడు. చూచి లేవి నన్ను వెంబడించు, లేవి ఫాలో మీ అని చెప్పేసి అన్నాడు. దేవుని
వాక్య భాగంలో మనం చూస్తే వెంటనే అతడు యేసయ్యను వెంబడించాడు. ఇక్కడ ఈ లేవి జీవితంలో 3 విషయాలు మనం చూద్దాం. జీసస్ కాల్డ్ లేవి. యేసు లేవిని పిలిచెను. లేవిని యేసయ్య పిలిచాడు. ఈ పిలిచిన ఆ పిలుపుని మనం చూస్తే మనకేం కనపడుతుంది అని అంటే, లేవిని యేసయ్య పిలిచి ఆ పిలుపుతో ఆయన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొచ్చాడు. ఈ యొక్క ట్యాక్స్ ఆఫీస్ దగ్గర కూర్చున్నటువంటి ఈ యొక్క వ్యక్తి యేసును వెంబడించే వ్యక్తి అయ్యాడు. దేవుని బిడ్డలారా, యేసు పిలిచాడు, లేవి వెంబడించాడు. ఇక రెండవ విషయానికి వస్తే, లేవి ఫాలోడ్ జీసస్. లేవి యేసును వెంబడించాను. దేవుని బిడ్డలారా, ఆయన మార్గమున వెళ్ళొచ్చు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించు అని చెబితే అతడు లేచి ఆయనను వెంబడించాడు. సుంకపు మెట్టు దగ్గర అనగా ట్యాక్స్ ఆఫీస్ దగ్గర కూర్చున్న ఈ వ్యక్తిని యేసు ప్రభువారు వెంబడించమని అతనితో చెప్పి అతన్ని తన పరిచారకుడిగా, తన్ను వెంబడించేవాడిగా అతన్ని మార్చాడు. అయితే ఇప్పుడు ఈ లేవి ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా, లేవిని యేసయ్య పిలిచాడు. 2, లేవి యేసును వెంబడించాడు. 3, లేవి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. లేవీస్ హాస్పిటాలిటీ, లేవి ఆతిథ్యము. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో, అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకర్లను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉండిరి. ఇట్టివారు అనేకులుండిరి, వారు ఆయనను వెంబడించువారైరి. హల్లెలూయా. ఈ యొక్క లేవి ఇంట్లో యేసయ్య కూర్చున్నప్పుడు సుంకర్లు పాపులు అనేక మంది అక్కడికి వచ్చేసారు. అయితే యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉన్నారు. వెంటనే వాళ్ళు పాపులుగా ఉన్నవారు, సుంకర్లుగా ఉన్నవారు ఏం చేశారంటే, ఇటువారు అనేకులు ఉన్నారు, ఆయనను వెంబడించువారయ్యారు. యేసు ప్రభువారికి ఆతిథ్యం ఇచ్చేవాడిగా, ఆ ఆతిథ్యం ఇచ్చే టైంలో అనేక మందిని ఇన్వైట్ చేసి వారికి భోజనం పెడతా ఉంటే, ఆ భోజనం పెట్టేటప్పుడు అనేక మంది జీవితాలు ప్రభావితంగా మార్చబడాయి. చూసారా, జీవితంలో కొన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయి. అవేంటంటే ఆతిథ్యం. ఆతిథ్యం చేయటం మరువకము, ఉపకారము ధర్మము చేయుట మర్చిపోవద్దు. కాబట్టి ఆతిథ్యం చేయటం అనేది అద్భుతమైన విషయం అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి అనే మాట దగ్గరికి వస్తే, ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మీరందరూ కూడా ఒక్కసారి మీరు గమనించినట్లయితే, నా ప్రియ స్నేహితులారా, మీ అందరికి కూడా నేను ఎంకరేజ్ చేస్తూ చెప్తున్నటువంటి చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట ఏంటి అంటే, మీరందరూ కూడా ఆ జీవము గల దేవుని సన్నిధిలో ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చి అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యపరిచాడు. ఆతిథ్యం ఇవ్వడానికి ఎస్తేరు పిలిచి అద్భుతమైనటువంటి జవాబును పొందుకుని శత్రువును సంహరించడానికిని, అలాగనే తన జాతిని కాపాడుకోవడానికి ఆతిథ్యం ఉపయోగపడింది. అబ్రహాము ఆతిథ్యం అద్భుతం జరిగించింది. ఎస్తేరు ఆతిథ్యం తన యొక్క జాతిని రక్షించింది. లూదియా ఆతిథ్యం తనని భక్తి గల దానిగా చేసింది. చెరసాల నాయకుని యొక్క ఆతిథ్యం తన ఇంటి వారందరి జీవితంలో గొప్ప మార్పు కలిగించింది. అవును, ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఎప్పుడు కూడా మరిచిపోకూడని విషయం, ఎప్పటికీ మరువకూడని విషయం ఏంటంటే ఆతిథ్యం. మనం దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు. ఆతిథ్యం అద్భుతాలు చేసేటట్టుగా సహాయం చేస్తుంది. ఈ ఆతిథ్యం వల్ల ఏం జరిగిందంటే, అనేక మంది యేసును వెంబడించే వాళ్ళగా మారారు. అయితే ఈరోజు
లేవి జీవితంలో కనబడే 4 విషయం ఏంటంటే మెసేజ్ ఆఫ్ జీసస్. యేసు సందేశం. ఏంటి సందేశం? యేసు ప్రభువారు అంటున్నారు, మీరు అందరూ కూడా నన్ను ఇది సొంకలతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు కదా. అయితే ఒక మాట చెప్తున్నాను వినండి. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపుల్నే పిలవచ్చాను, నీతిమంతులను పిలవ రాలేదని యేసయ్య చెప్పాడు. నేను పాపులను పిలవటానికి వచ్చాను, నీతిమంతులను కాదు అని యేసయ్య తన సందేశాన్ని ఇచ్చాడు. ఎవరిని పిలిచాడు? యేసుక్రీస్తు ప్రభువారు లేవిని పిలిచాడు. లేవి యేసును వెంబడించాడు. 3, లేవి యేసు ప్రభువారికి ఆయన శిష్యులకు ఆతిథ్యం ఇచ్చాడు. తద్వారా అనేక మంది ఆయనను వెంబడించారు. ఇప్పుడు ఈ యేసు క్రీస్తు ప్రభువారు క్లియర్గా చెప్తున్నాడు, నేను ఆరోగ్యం కలిగినటువంటి వాడికి వైద్యుడు అక్కర్లేదు. ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్తో ఏం పని? అనారోగ్యం కలిగిన వాడికే డాక్టర్తో పని. ఆరోగ్యం కలిగిన వారికి డాక్టర్తో పని లేదు. పాపుల్ని నేను పిలవచ్చాను, నీతిమంతులు నేను పిలవ రాలేదు. ఇది యేసయ్య ఇచ్చిన సందేశం. కాబట్టి లేవి ఆతిథ్యం ఇచ్చారు. తద్వారా అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలిచి నీవు ఆయన వెంబడిస్తుంటే ఆయన నీ ఇంట్లోకి వచ్చి నీవిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన ఇచ్చే సందేశం, పాపుల్నే నేను పిలవచ్చాను, నీతిమంతులు నేను పిలువరాలేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆ జీవం గల దేవుని అడుగు జాడల్లో నడవాలని మనసారా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, గొప్ప దేవ, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడువు, గొప్ప దేవుడు. నీ కనికరం, నీ దయ, నీ వాత్సల్యత, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించమని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప రాజా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభు లేవిని మీరు పిలిచారు. లేవి నేను వెంబడించడానికి సాయం చేశారు. లేవి తన ఇంట్లో నీకును నీ శిష్యులకు ఆతిథ్యం ఇచ్చి అనేక మంది నేను వెంబడించేవారుగా మారడానికి తను మీరు వాడుకున్నారు. అవును, మిమ్మల్ని అపార్థం చేసుకునే వారికి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. మీరు పాపులనే పిలవచ్చారు, నీతిమంతులను కాదు. మాలాంటి పాపులను పిలిచి పవిత్రులుగా చేసి నీ యొక్క కృప మాకిచ్చి మమ్మల్ని ప్రయోజకులుగా చేసి మీ యొక్క కృప ద్వారా నడిపిస్తూ జీవింప చేస్తున్నందుకు నీకు మనసారా వందనాలు చెల్లిస్తూ, దేవా, నీ ప్రత్యేకమైనటువంటి సహాయ సన్నిధిని, నీ ఆత్మకార్యాన్ని నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మెరుంచి దీవించమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నాయనా, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా వారిని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. ఆతిథ్యం ఇచ్చి అద్భుతమైనటువంటి రీతిలో అనేక మంది నిన్ను వెంబడించేవారిగా మార్చిన లేవి వలె మేము ఉండడానికి సహాయం చేయండి. నీ పిలుపుని అందుకుని నిన్ను వెంబడిస్తూ, నీకు ఆతిథ్యం ఇస్తూ, నిన్ను గణపరుస్తూ, నీ సందేశాన్ని మనస్కరించి నిశ్చయముగా నిన్ను వెంబడించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ శోధనలో ఉన్నా ప్రార్థన పోరాటంలో పాల్పంపులు పొంది గొప్పగా దీవించబడడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీ నామములో ఆశీర్వదించండి, కృప చూపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు లేవిని గురించి దేవుని వాక్యం వినడానికి దేవుడు సహాయం చేశారు. మరొక అద్భుతమైన సందేశంతో తిరిగి మళ్ళా కలుసుకుందాం. కృప మీకు తోడైనను గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.